స్కూల్ అనగానే మనలో చాలామందికి బుక్స్, స్టేషనరీ ఇలా రకరకాల విషయాలు గుర్తుకొస్తాయి. మరి కొంతమందికి నాలెడ్జ్ అండ్ స్కిల్స్, అలాగే ఎగ్జామ్స్, మార్క్స్ అండ్ ర్యాంక్స్, మరి కొంతమందికి జాబ్స్ అండ్ ఆక్యుపేషన్స్, ఇలా రకరకాల విషయాలు గుర్తుకొస్తాయి. కానీ అసలు స్కూల్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. మరి ఇప్పుడు స్కూల్ అనే పదం గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చింది అనంటే, ఒకప్పుడు పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కు పంపేటప్పుడు స్కూల్కి వెళ్ళి వాళ్ళు కొద్దిగా జ్ఞానం అలాగే సంస్కారం నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో పంపేవాళ్ళు. మరి ఇప్పుడు మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనే ఈ ప్రెషర్ పిల్లలపైన క్రియేట్ కావడం వల్ల, స్కూల్ అనేది ఒక ప్రెషర్ కుక్కర్ సిస్టమ్ లాగా తయారు కావడం వల్ల మనం ఇప్పుడు అసలు స్కూల్ అంటే ఏంటి, స్కూల్కి పిల్లల్ని ఎందుకు పంపించాలి అనే డిస్కషన్ చేయాల్సి వచ్చింది. సో మై డియర్ పేరెంట్స్, బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, we welcome you to our channel Good Bricks. వాట్ ఈజ్ స్కూల్? అసలు స్కూల్ అంటే ఏంటి? మరి మనందరికీ తెలుసు, తెలుగులో స్కూల్ అంటే బడి, పాఠశాల, విద్యాలయం, గురుకులం అని రకరకాల అర్థాలు, నానార్థాలు మన తెలుగులో ఉన్నాయి దీనికి, స్కూల్ అనే పదానికి. కానీ అసలు స్కూల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఏ భాషలో నుంచి వచ్చింది, ఈ విషయం మనం తెలుసుకుంటే మనం మన పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం, ఎందుకు పంపించాలి అనే విషయం మనకు చాలా క్లియర్గా ప్రతి ఒక్క తల్లిదండ్రికి, టీచర్కి అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్కూల్, SCHOOL అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ ముఖ్యంగా గ్రీక్ భాషలో నుంచి వచ్చింది. స్కోలే, గ్రీక్లో స్కోలే అనే పదం నుంచి ఈ స్కూల్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. మరి స్కోలే అనే ఈ గ్రీకు పదం యొక్క అర్థం తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే స్కోలే అనే పదానికి అర్థం లీజర్, ఖాళీ సమయం. ఆనాటి గ్రీక్ కాలంలో ఉన్నత కుటుంబంలో పుట్టిన నోబుల్ పీపుల్, ఈ కుటుంబాలలో పుట్టిన వాళ్ళకి ఖాళీ సమయంలో ఒక మంచి పనులు చేయడానికి ఉపయోగించే సమయాన్ని స్కోలే అని అనేవాళ్ళు. అలా ఈ స్కోలే అనే పదం, గ్రీక్ పదం, గ్రీకు నుండి లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి స్కూల్గా కన్వర్ట్ అయింది. స్కోలే నుండి స్కూల్గా కన్వర్ట్ అయింది. సో దిస్ ఈస్ వాట్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కూల్. సో మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, మీకు ఇప్పుడు స్కూల్ అంటే అర్థం ఏంటో, దాని హిస్టరీ ఏంటో కొద్దో గొప్ప అర్థం అయింది అని అనుకుంటున్నాను. అయితే మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. తెలిస్తే చాలా మంచిది, తెలియకుంటే కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఉంటుంది. మరి ఈ రోజుల్లో మన స్కూల్స్ పరిస్థితి ఏంటి? మనం పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తున్నాము అంటే దాని వెనుక అర్థం ఏంటి? కొద్దిగా జ్ఞానం సంపాదిస్తారని, కొద్దిగా సంస్కారాన్ని సంపాదిస్తారని, అందుకోసం పంపిస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ 3 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని స్కూల్లో మనం దింపే ప్రయత్నం చేస్తున్నాం. అలా 3 ఏళ్ల లోపు వయసులో ఉన్న పిల్లల్ని కూడా చాలామంది పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తే 10th క్లాస్ వచ్చే వరకు వాళ్ళ వయసు 16 years, అంటే 16 సంవత్సరాలు అవుతుంది. అంటే 16 - 3 13 సంవత్సరాలు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఈ 13 సంవత్సరాలు కనుక మీ పిల్లలు మీ ఇంట్లోనే ఉంటే, వాళ్లకు దేవుడిచ్చిన బాల్యం, ఆ బాల్యంలో ఉండే ఖాళీ సమయాన్ని మీ ఇంట్లోనే వెచ్చిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ 13 సంవత్సరాలు కనుక స్కూల్ అనే ఒక ప్లేస్ లేకపోతే, ఈ 13 సంవత్సరాల పిల్లలు మన ఇంట్లోనే ఉంటే మనం వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతామా? మనం వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించగలుగుతామా? ఇంట్లో యాజ్ ఏ పేరెంట్గా వాళ్ళకు ఒక మంచి సంస్కారాన్ని, ఒక మంచి జ్ఞానాన్ని అందించగలుగుతామా? ఇంట్లో ఉండి ఈ 13 సంవత్సరాల్ని ఒక మంచి మార్గంలో పిల్లల్ని మనం తీసుకువెళ్ళగలుగుతామా అంటే ఆన్సర్ డెఫినెట్గా నో. మరి ఈ 13 సంవత్సరాల ఖాళీ సమయాన్ని పిల్లలు ఇంటి దగ్గరే ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విషయం చాలా మంది పేరెంట్స్ కరోనా సమయంలో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనుభవించి ఉంటారు.
అంతేకాకుండా ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ వస్తాయి, 1 మంత్ మనం హ్యాండిల్ చేయలేము. వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఒక మంచి మార్గంలో పిల్లల్ని మనం రైజ్ చేయడానికి, వాళ్ళను పెంచడానికి ఒక 1 మంత్ని కూడా మనం సరిగ్గా వినియోగించలేము. సో ఈ విషయం అర్థమైతే పిల్లల్ని ఒక మార్క్స్ అండ్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసే మెషిన్ లాగా చూడరు అని అనుకుంటున్నాను. అలాగే స్కూల్ని ఒక ప్రెషర్ కుక్కర్ సిస్టమ్ లాగా తయారు చెయ్యరు అని అనుకుంటున్నాను. ఏ విషయం అర్థమైతే స్కూల్ అంటే ఖాళీ సమయాన్ని ఒక మంచి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, సంస్కారాన్ని పెంపొందించే ఒక ప్లేస్ లాగా చూస్తే సరిపోతుంది. కానీ ఒక ప్రెషర్ కుక్కర్ సిస్టమ్ లాగా తయారు చేసే వ్యవస్థ లేదా ప్రదేశం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ 100 మందిలో కొందరు చీతాలాగా రన్నింగ్ చేసే పిల్లలు ఉండొచ్చు, కొందరు నెమలిలాగా డ్యాన్స్ చేసే పిల్లలు ఉండొచ్చు, కొందరు కోకిల్లాగా పాటలు పాడే వాళ్ళు ఉండొచ్చు, కొందరు సచిన్ టెండూల్కర్ లాగా క్రికెట్ ఆడే వాళ్ళు ఉండొచ్చు, కొందరు ఫిష్ చేపలాగా స్విమ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఈ చేపలాగా స్విమ్ చేసే పిల్లల్ని మనం ప్రతిరోజు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని ప్రెజర్ చేస్తే స్కూల్ ఒక ప్రెషర్ కుక్కర్ సిస్టమ్ అవుతుంది. కానీ ఆ అమ్మాయిని, మంచిగా స్విమ్ చేసే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఒక ఒలింపిక్ ఛాంపియన్ చేయలేము. స్విమ్మింగ్లో ఒలింపిక్ ఛాంపియన్ ఖచ్చితంగా చేయలేము. ఎందుకు? మనం ఒక ఫిష్ని తీసుకొచ్చి చీతాలాగా రన్ చేయమంటే అది ఇంపాసిబుల్. ఒక నెమలిని తీసుకొచ్చి కోకిల్లాగా పాడమంటే కూడా ఇంపాసిబుల్. సో రాంగ్ పర్సన్కి రైట్ జాబ్ ఇస్తే అది ఎప్పుడు చేయలేదు. ఓకే, సో మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, లిజన్ కేర్ఫుల్లీ. లెట్ us not treat our kids as machines, and we should not make school as a pressure cooker system. సో స్కూల్ అనే పదానికి అర్థం క్లియర్గా అర్థమైతే పిల్లలు స్కూల్కి వెళ్ళి కొద్దో గొప్ప అక్కడున్న కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని నీట్గా ఇంటికి వచ్చేస్తే, వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోకపోతే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అదే మంచి ర్యాంకు, అదే మంచి మార్క్. ఈ విషయం అర్థం చేసుకున్న ప్రతి పేరెంటు, ప్రతి టీచర్ కూడా ఒక మంచి పౌరుని తీర్చిదిద్దే అవకాశం మనకు లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.